అయితే నిరుద్యోగ జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటూ 5,000 పోస్టులు మాత్రమే రిలీజ్ చేస్తే 20,000 ఖాళీలు ఉన్నప్పుడు ఈ 5,000 మాత్రమే ఎలా చేస్తారు, మేమంతా ఏం చేయాలి అంటూ నిరుద్యోగ జేఏసీ నేతలు కావచ్చు, అలాగే అభ్యర్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ముట్టడికి వాళ్ళు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి మోహరించినటువంటి అభ్యర్థులను కావచ్చు, నిరసనకారులను కావచ్చు, వీళ్ళంతా కూడా పోలీసు బృందం అనేది వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు డిమాండ్స్ అనేది వాళ్ళు చెప్పడం అనేది జరుగుతోంది. మా యొక్క నిరుద్యోగుల యొక్క జీవితాలను సర్వనాశనం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం అంటూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అలాగే పోలీసులకు, నిరుద్యోగులకు, నిరసనకారులకు మధ్య ఇప్పుడు తోపులాట జరిగింది. అలాగే ఈ యొక్క నిరుద్యోగులను, నిరసనకారులను కూడా వీళ్ళు అంటే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా అన్యాయం అంటూ, అక్రమం అంటూ వాళ్ళు నిరుద్యోగులంతా కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. 20,000 పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు 5,000 పోస్టులు ఇస్తే నిరుద్యోగులంతా కూడా ఏం చేయాలి? తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే అక్కడ గ్రూప్ 1 చూసుకున్నట్లయినా కూడా ఏదైనా కూడా నోటిఫికేషన్లు, చెప్పినన్ని నోటిఫికేషన్లు, అక్కడ భర్తీ చేయాల్సిన నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందంటూ ఇక్కడ నిరుద్యోగులు, నిరసనకారులంతా కూడా ఈరోజు పిలుపుకిచ్చారు. ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ యొక్క ధర్నాకు సంబంధించి ఇక్కడికి విద్యార్థి నేతలు, నిరుద్యోగ నేతలు కావచ్చు, అలాగే అభ్యర్థులు కావచ్చు ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసిన తర్వాత ముందుగానే ఇక్కడ పోలీస్ బృందాలన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ యొక్క పోలీసులంతా కూడా వీళ్ళకి పోలీసులకి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే నిరుద్యోగులను కూడా అరెస్టు చేసి వాహనంలో తీసుకువెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్ కి. 20,000 నోటిఫికేషన్ ఎస్ఎఫ్పిసికి ఇవ్వాలా, 5,000 వద్దు మాకు, 20,000 ఇవ్వాలి, జీవో నంబర్ 46 రద్దు చేయాలా. రేవంత్ రెడ్డి గారికి ఒక్కడే తెలిసినాం, మా నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తాము, ఆల్రెడీ అరెస్టులు మేము ఖండిస్తున్నాము, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నాము. ఎస్ఎఫ్పిసిలకి 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలా, 5,000 వద్దు మాకు. ఈ పోలీస్ ముట్టడించారు. ఒక టెన్షన్ చేయాలి. ఇప్పుడు పోలీసులు